ఒక్కసారిగా ఈ వార్త అందరినీ షాక్కి గురి చేసింది. అయితే ఇప్పుడు పోలీసుల ముందున్న సవాల్ ఏంటంటే హత్య జరిగిందని తెలుసు, హంతకుడు తెలుసు, కానీ రుజువులు మాత్రం చూపించలేకపోతున్నారు. అంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు ఈ నరరూప రాక్షసుడు. రెడ్డిగా మనకి దీనికి సంబంధించి మృతురాలి బంధువులు ఏమంటున్నారు, ఆమె పిన్ని TV9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఆ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, మీకేమవుతుందండి? మాధవ్ ఏమవుతుంది? చెల్లెలు కూతురా? అంటే ఏమన్నా ఈయనకేమన్నా వేరే సంబంధాలు ఉండేనా, అక్రమ సంబంధాలు మన ఈయనకి గురుమూర్తికి? ఏమో మేడం, తెలియదు. మీరు ఎక్కడున్నారమ్మా? మీరు ఇప్పుడు పిఎస్కి వస్తురా? ఏమో పిలిపించారేమో, రావాలేమో మేడం. అంటే నిన్న రాత్రి వచ్చినట్టున్నారు కదా మీరు పిఎస్కి? అవునమ్మా. ఎట్లా చంపిండమ్మా? ఏదో వాడు ఏం చెప్తున్నాడు, ఏదో పండగకు ఊరికి పోలేదు, దానికి గొడవ పడినాము, ఊరికట్ట కొట్టినా కింద పడిపోయింది, కొంచెంసేపు చూసే శ్వాస ఉన్నది, తర్వాత మళ్ళా శ్వాస లేదు, ఏదో బాత్రూమ్ లేదు తీసుకుపోయి అది ఇది చేసినానని అన్నాడు మేడం. తాగేస్తున్నాడా? తాగుడు అలవాటు ఉందా ఈయనకి? తాగుతాడు, అప్పుడప్పుడు తాగుతాడు.